నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. అండ్ అలానే మన కమిటీ వాళ్ళు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో 51 ఫీట్ దుర్గామాత అయితే పెట్టడం జరిగింది. ఫుల్గా మాత్రం టోటల్గా మన నిమజ్జనం అనేది ఏ విధంగా అవుతుంది ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే మన కమిటీ మెంబర్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి అన్న. అందరికీ జై మాతాది అన్న, జై మాతాది శ్రీకాంత్ అన్న, జై మాతాది. చాలా చాలా సంతోషంగా ఉన్నాయి అన్న మన 51 ఫీట్ దుర్గామాత రెడ్డి కాలనీలో పెట్టడం మన హన్మకొండలో ఫస్ట్ టైం. అండ్ అలానే చాలా టాపెస్ట్ దుర్గామాత కావడం జరిగింది. 9 రోజులలో 9 రకాల పూజలు అయితే కావడం జరిగింది అన్న. ఒక్కసారి మీ ద్వారా కూడా ఒకసారి చెప్పండి అన్న. ముందుగా అందరికీ నమస్కారం, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. అలాగే మీ సోషల్ మీడియా వారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 16 రోజుల నుండి మాకు ఇక్కడ అందరూ నవరాత్రులు అంటే 9 రోజులు మాత్రమే పెడతారు. కానీ ఇక్కడ మన 51 అడుగుల అమ్మవారిని వారం రోజుల ముందు నుండే దర్శనాలు ప్రారంభమైనాయి. గత 14 రోజుల నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రతిరోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క హోమం పూజా కార్యక్రమాలు జరిగినాయి. ప్రతిరోజు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, హోమం కార్యక్రమాలు జరుగుతున్నవి ఇక్కడ అన్న. ఇప్పుడు 9 రోజులలో 9 రకాల పూజ అయితే కావడం జరిగింది కదా. ఇప్పుడు అభిషేకం మన నిమజ్జనం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏందని మెయిన్ నిమజ్జనం వచ్చేసి భక్తులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఏ విధంగా చేస్తారు అనేది. ఈ సంవత్సరం 51 అడుగులు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మాకు కూడా ఆతృత ఉంది, టెన్షన్ కూడా ఉంది కొంచెము. ఏంటంటే 2 క్వింటాల పసుపు 2 క్వింటాల పసుపు తోని అభిషేకం చేస్తాము, తర్వాత పాలతోని అభిషేకం చేస్తాము, ఆ తర్వాత ఫైర్ ఇంజన్ పిలిపిస్తున్నాము, ఫైర్ ఇంజన్ తోని వాటర్ తోని అభిషేకం చేస్తాము అన్న. అంటే ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నారు? 5 గంటల నుండి ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే విధంగా భక్తుల చేతుల మీదుగా వచ్చే పాలను కూడా తీసుకొని స్వీకరిస్తున్నాం. ఆ పాలతో అభిషేకం చేస్తాము, తర్వాత వాటర్తో చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ పడే మట్టిని ప్రతి ఒక్కరికి ఈ రోజే పంచడం జరుగుతుంది. అన్న ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ప్రతిరోజు ఎంతమంది భక్తులు అనేది దర్శించుకోవడం జరిగింది అన్న? ప్రతిరోజు మా అంచనా ప్రకారం 35,000 నుండి 40,000 వరకు దర్శనం చేసుకున్నారు. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 16 లక్షల మంది దాకా ఇప్పటి వరకు దర్శనాలు జరిగినాయని చెప్పడం జరిగింది. అండ్ అలానే నేను కూడా చూసిన కొన్ని క్యూ లైన్స్ లో కూడా వాటర్ బాటిల్స్, నీళ్ళు కూడా ఫెసిలిటీ అయితే పెట్టడం జరిగింది, ప్రసాదాలు కూడా పెట్టడం జరిగింది అన్న. అంటే రోజుకి ఎన్ని కేజీలు ప్రసాదాలు అయితే పెట్టిన? ప్రతిరోజు 2 క్వింటాలు ప్రసాదం ఫస్ట్ ఒక 3 రోజులు పెట్టడం జరిగింది. అది మాకు సరిపోకపోతే ఒక్కసారి మళ్ళీ 3 క్వింటాల నుండి 4 క్వింటాల నుండి వరకు పెంచడం జరిగింది. 4 క్వింటాల ప్రసాదం ప్రతిరోజు అందరికి భక్తులకు వచ్చే వారికి వాటర్ సప్లై ప్రసాదాన్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనం టైం కాబట్టి చాలా బిజీ ఉంటావు, ఆ బిజీలో కూడా టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మా అమ్మవారు, మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇంకో మన కోటన్న చెప్పండి అన్న, జై మాతాది. జై మాతాజీ అన్న. చాలా గ్రాండ్ గా అయితే మాత్రం సెలబ్రేషన్స్ అయితే చేసినాం అన్న. అంతే గ్రాండ్ గా నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంటది అన్న. చాలా గ్రాండ్ గా ఉంటది అన్న. నిమజ్జన కార్యక్రమం కూడా అందరు వేలాది మంది భక్తుల మధ్యలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరపడం జరుగుతుంది. అలాగే అమ్మవారి మట్టి కూడా తన ఇళ్లకు ప్రసాదంగా పంపడం జరుగుతుంది అందరికి భక్తులకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. जय बोलो दुर्गा माता की। इंकोकसारी जय बोलो दुर्गा माता की। मल्लोकसारी जय बोलो दुर्गा माता की। प्लीज దయచేసి పిల్లలు దగ్గర దగ్గరకు ఉండకండి, దూరం దూరం ఉండండి.
నేను దూరంగానే ఉంటాను. 365 రోజులు దూరంగా ఉంటాను. నాని ఎవడిగా ఆడ కరెంట్ ఉంటుంది, ప్లగ్లు స్విచ్లు ఉంటాయి. గుమ్మడికాయ తీసుకోరా, అంటే 4-5 పెట్టండి. 6 కప్పల పిల్లలు చూడండి. అమ్మవారు కళ్ళు ఎర్రగా చేసి మీ మహిళలను చూస్తుంది. గట్టిగా చెప్పండి, జయ బలా దుర్గా